తెలంగాణ పోరాటాల చరిత్రలో ప్రత్యేక భాగమైన ఇంద్రవెల్లి గడ్డపై సీఎం హోదాలో తొలిసారిగా అడుగు పెడుతున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చేపట్టిన ఈ తొలి అధికారిక పర్యటన ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడంతో పాటు 2 గ్యారెంటీల అమలుపై కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో ఆదివాసీ గడ్డపై జరుగుతున్న ఈ సభలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలపై సీఎం ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ దత్తత పైన సీఎం రేవంత్ ప్రకటన చేసే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా ఆదిలాబాద్లో పర్యటించిన రేవంత్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా అడుగు పెడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇప్పటికే అమలవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ లైవ్లో అందించడానికి మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, ఏ సమయానికి ఈ బహిరంగ సభ ప్రారంభమవుతుంది? ప్రస్తుతానికి సీఎంతో పాటు ఇతర మంత్రులు కానీ ఎవరైనా హాజరు కాబోతున్నారా? ఎక్కడున్నారు? సాయంత్రం తెలంగాణ పునర్నిర్మాణ సభ ఇంద్రవెల్లి వేదికగా జరగబోతుంది. మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరుతారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు హెలికాప్టర్లో వెళ్తారు. కేస్లాపూర్లో మొదట దర్శనం చేసుకున్న తర్వాత, నాగోబాకు దర్శనం చేసుకున్న తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నింటిని ప్రారంభం శంకుస్థాపన చేసిన తర్వాత అటునుంచి ఇంద్రవెల్లికి వెళ్తారు. ఇంద్రవెల్లిలో మహిళలతో ముఖాముఖి ఉంటుంది. దాని తర్వాత బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభ అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కీలకమైన బహిరంగ సభగా ఇది ఉండబోతుంది. ఇక్కడి నుంచి ఒక ఎన్నికల ప్రచార శంఖారావాన్ని కూడా సీఎం పూరించబోతున్న నేపథ్యంలో ఇది అత్యంత కీలకమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన బహిరంగ సభగా కాంగ్రెస్ హిస్టరీలో ఉండబోతుంది. నాడు పీసీసీ చీఫ్గా పార్టీ అధ్యక్ష హోదాలో తొలి పర్యటనలో తొలి బహిరంగ సభను 2021లో రేవంత్ రెడ్డి అక్కడి నుంచే బహిరంగ సభను పాల్గొన్నారు. అయితే ఇప్పుడు సీఎం హోదాలో తొలిసారిగా అక్కడ అడుగుపెట్టబోతున్నారు. తొలిసారిగా ఇప్పటికీ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలు కూడా ఎక్కడ స్టార్ట్ కాలేదు. మొదటి పర్యటన ఇదే ఉండబోతుంది. ఆ మొదటి పర్యటన కూడా గతంలో 21లో ఎక్కడి నుంచి అయితే తన సెంటిమెంట్గా ఇంద్రవెల్లిని భావిస్తున్నారో అదే సెంటిమెంట్గా ఈరోజు ఉండబోతుంది. అదే వేదికగా ముఖ్యంగా మరో 2 పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారన్న సమాచారం అయితే ఉంది. ప్రస్తుతానికి ఇప్పటికే 6 గ్యారెంటీల్లో 2 పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పుడు 2 పథకాల్లో 200 యూనిట్ల డొమెస్టిక్కు సంబంధించి ఫ్రీ కరెంటు, అదేవిధంగా 500కు గ్యాస్ సిలిండర్, ఈ 2 పథకాలను ఇంద్రవెల్లి సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయబోతున్నారు. ఎప్పటి నుంచి ఈ పథకాలను అమలు చేస్తామన్న దానిపైన ఒక డేట్ చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే త్వరలోనే బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్లో ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి అనుకోండి, 6 గ్యారెంటీలకు సంబంధించి అనుకోండి, బడ్జెట్ను కేటాయింపులలో ఇప్పటికే కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఎప్పటి నుంచి ఈ 2 పథకాలు అమలు జరుగుతాయన్నది ఈరోజు ఇంద్రవెల్లి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు నాడు పీసీసీ చీఫ్ హోదాలో ఇంద్రవెల్లి సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని ప్రకటన కూడా చేసిన నేపథ్యం. దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మొత్తాన్ని చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యం ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే చాలా కార్యక్రమాలను కూడా శ్రీకారం చుట్టి, ముఖ్యంగా ప్రజావాణి అనుకోండి, ఈ అన్ని ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారెంటీలకు అమలుకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ అనుకోండి, వీటన్నింటినీ తీసుకునే నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రచార సభగా కూడా దీన్ని వాడుకునే అవకాశం ఉంది. వచ్చిన ఈ నెలన్నరలో తమ ప్రభుత్వం చేసింది ఏంటి అని చెప్తూనే తమకు అవకాశం పార్లమెంటు ఎన్నికల్లో అవకాశం కల్పించాలని చెప్పి సీఎం కోరబోతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఎన్నికల్లో ఎందుకు గెలిపించాలన్నది కూడా సీఎం అదే వేదికగా చెప్పబోతున్నారు. అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ను 2 పార్టీలను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒక భారీ లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 17 లోక్సభ స్థానాల్లో 15 స్థానాలకు తగ్గకుండా కాంగ్రెస్ గెలవాలన్న ఒక టార్గెట్గా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ ప్రెసిడెంట్ హోదాలో ఆయన దిశానిర్దేశం చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి దీన్ని సాధించే దిశగా తాము పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందన్నది ఒక సంకేతాలు కూడా పార్టీ శ్రేణులకే అనుకోండి, ఓటర్లకు అందరూ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి జిల్లా పర్యటన, ముఖ్యమంత్రి హోదాలో తొలి జిల్లా పర్యటన, అదేవిధంగా ఇంద్రవెల్లి బహిరంగ సభ వేదికగా ఎన్నికల ప్రచారాన్ని కూడా పూరించిన నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక అత్యంత కీలకమైన బహిరంగ సభగానే మనం భావించాల్సి ఉంటుంది. కృప కొండల్, ఆదివాసీలపై ప్రత్యేకంగా అంటే ఈ గ్యారెంటీల అమలుతో పాటు ఆదివాసీలపై ఒక ప్రత్యేక వరాలు ఏమైనా కూడా సీఎం ఇచ్చే ఛాన్స్ ఉందా?
ఖచ్చితంగా, ఎందుకంటే నాగోబా జాతరకు సంబంధించి ఆదివాసీలు అతి గొప్పగా అతి నిష్టగా ఏదైతే పూజలు చేసే నాగోబా జాతర అన్నది చాలా ప్రతిష్టమైనది. ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఇతర రాష్ట్రాల పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ నాగోబా దేవతకు పూజలు అన్నవి చాలా ప్రత్యేకంగా గిరిజనులు చేస్తుంటారు. గిరిజనుల ఆదివాసీలకు అది ఒక కొలువైన దేవతగా ఉంటుంది. కాబట్టి అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలకు చాలా శ్రీకారం చుట్టబోతున్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి అనుకోండి, అక్కడ జాతరకు సంబంధించిన ఒక శాశ్వత ఏర్పాట్లే అనుకోండి, వీటన్నింటి కూడా శంకుస్థాపనలు ముఖ్యమంత్రి చేయబోతున్నారు. దాంతోపాటు ఆదివాసీ మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా స్వయం సహాయక గ్రూపులకు సంబంధించిన మహిళలతో భేటీ కాబోతున్నారు. వాళ్ళకు రుణాలకు సంబంధించిన మాఫీకి సంబంధించిన ప్రకటన కూడా, నిధులకు సంబంధించి కూడా చెక్కులు అందజేయబోతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఇంద్రవెల్లి బహిరంగ సభ వేదిక దగ్గరనే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం ఉంటుంది. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తర్వాత అమరవీరుల కుటుంబాలకు ఆయన ప్రభుత్వం ఎలా భరోసా ఇస్తుందన్నది గతంలో పీసీసీ చీఫ్గా వెళ్ళినప్పుడు ప్రకటన చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు వారి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అనుకోండి, అదే వారికి ఆర్థిక సాయం అనుకోండి, దీనిపైన కూడా ప్రకటన చేయబోతున్నారు. మొత్తాన్ని చూసుకుంటే గతంలో పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో వెళ్ళిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో వెళ్తున్నారు. అప్పుడు ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలను ఈరోజు అదే ఆదివాసీల మధ్య నుంచి అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇంద్రవెల్లి సభ అన్నది ఒక కాంగ్రెస్ గతంలో పీసీసీ ప్రెసిడెంట్ వెళ్ళినప్పుడు కూడా చాలా ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పటికీ కూడా అదే సెంటిమెంట్గా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అక్కడి నుంచే పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందన్న ఒక సెంటిమెంట్గా భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఈ బహిరంగ సభను ఆ దిశగానే ప్రభుత్వం వాడుకోబోతుంది. కృప. రైట్.